వైసీపీ నేతలు పోలీసు బలగాలతో నిత్యం పహారా కాసేవారు, ఎవరిని అటువైపు వెళ్ళనిచ్చేవారు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ విజయాన్ని కూటమికి కట్టబెట్టడంతో రిషికొండపై జెండాలను ఎగరవేస్తున్నారు. టీడీపీ జెండాలను ఎగరవేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. నిజానికి విశాఖలో గత ఎన్నికల్లో 4 విశాఖ సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళిపోయారు. కానీ విశాఖ వాసులు మాత్రం స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్ర వాసులు చాలా స్పష్టమైన మెజార్టీని టీడీపీకి ఇచ్చారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు, ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అంటూ మరోసారి ప్రజలు నినదిస్తూ చెప్పారు అంటూ మాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రను గత ఎన్నికల్లో మనం చూసాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అటెండ్ కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టడంతో విశాఖకు రాజధానిని ప్రజలు అంగీకరించడం లేదు అనే సంకేతం అంటూ అప్పుడే మాటలు వినిపించాయి. ఇప్పుడు ప్రజలు అదే చెప్పారు, మాకు ఏకరాజధాని ముద్దు, విశాఖకు రాజధాని వద్దు అంటూ అక్కడ టీడీపీ ప్రజలు చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. రిషికొండ అందమైన కొండ, చాలా పచ్చటి కొండ, విశాఖకు మణిహారం లాంటి కొండ, అలాంటి కొండను బోడి కొండగా చేశారు అంటూ విశాఖ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విశాఖలో రిషికొండపై నిర్మాణాలపైకి వెళ్ళి అక్కడ బాణాసంచా కాల్చుతూ జెండాలను ఎగరవేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాకు మెసేజెస్ వస్తున్నాయి. 5 సంవత్సరాలు 5 యుగాలుగా గడిపామని టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన మీరు చూస్తే వైసీపీ కేవలం 18 స్థానాలకు పరిమితం అయిపోయింది. టీడీపీ 150, టీడీపీ కూటమి, టీడీపీ జనసేన బీజేపీ 150 స్థానాల విజయం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. ఇది ఆర్టీవీ చెప్పిన అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ఈ ఫలితాలను ఇవ్వలేదు, కానీ ఆర్టీవీ మాత్రం ఈ అంచనాలను చెప్పింది. ఆర్టీవీ అంచనాలు అక్కడ నిజమవుతున్నాయి. రోజా నగరి నుంచి రోజా ఓటమి వెళ్ళారు. రోజా ట్వీట్ చేశారు. రోజా ట్వీట్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గతంలోనే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫియర్స్ ఇంటూ కాన్ఫిడెన్స్, సెట్బ్యాక్ ఇంటూ కమ్బ్యాక్స్, ఎక్స్క్యూజ్ ఇంటూ డెసిషన్స్, మిస్టేక్స్ ఇంటూ లెర్నింగ్స్ అంటూ రోజా కొంత వైరాగ్య ధోరణిలో ఆమె మెసేజ్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. భయాలు నమ్మకాన్ని కలిగిస్తాయి, వెనుకబడ్డప్పుడు మళ్ళీ ముందంజకు వెళుతూ ఉంటాము అని ఆమె చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని తప్పిదాలు మనకి గుణపాఠాలు నేర్పుతాయి అంటూ రోజా పువ్వుతో ఒక మెసేజ్ చేసిన ట్వీట్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రోజా నగరిలో ఆమె పోలింగ్ కంటే ముందే సొంత పార్టీ నేతలు నన్ను ఓడిస్తారు అనే భయాన్ని వ్యక్తం చేశారు. ఒక దశలో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాము అంటూ వైసీపీ నేతలు శబదాలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము అంటూ శబదాలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం కూటమికి భారీ విజయాన్ని సమకూర్చారు. మంగళగిరిలో లోకేష్ను కూడా ఓడిస్తామంటూ శబదాలు చేశారు. కానీ వైసీపీ నేతల శబదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టారు. కుప్పంలో చంద్రబాబు నాయుడుకు భారీ మెజార్టీని కట్టబెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్కు భారీ మెజారిటీని కట్టబెడుతున్నారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్కు భారీ మెజార్టీని కట్టబెడుతున్న పరిస్థితులే మనకి కనిపిస్తున్నాయి. 18 కేవలం 18. వై నాట్ 175 అన్న జగన్ ఇప్పుడు 18 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఒక కాన్ఫిడెన్స్ ను బిల్డ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. నిజంగా ఇది దేశం ఆశ్చర్యపోయే ఫలితాలే. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశం ఆశ్చర్యపోయే గ్యాస్ కింగ్ అంటూ కుర్చీలో కూర్చోబోతున్న నారా చంద్రబాబు నాయుడు మనం చూడొచ్చు. నారా చంద్రబాబు నాయుడు మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రను సృష్టించబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చరిత్రను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని పీఠాన్ని ఎక్కబోతూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చంద్రబాబు నివాసం దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. ఒక్కసారి మనం 5 సంవత్సరాలు వెనక్కు వెళ్ళి ఒక ఘటనను గుర్తు చేసుకోవాలి. ఆ రోజు వైసీపీ భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత ప్రజా వేదికను వైసీపీ కూల్చివేసింది. అది నది పరివాహక ప్రాంతానికి లోబడి అంటూ కూల్చివేసింది. అప్పుడే చాలామంది చెప్పారు కూల్చివేతలతో పాలనను ప్రారంభించడం సెంటిమెంట్గా కూడా మంచిది కాదు అంటూ చాలామంది చెప్పారు, కూల్చివేతలతో పాలనను ప్రారంభించొద్దు అని. కానీ ప్రజా వేదికను ఆ రోజు వైసీపీ అధికారంలోకి రావడంతోనే కూల్చివేసింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారాన్ని చేపడుతూ ఉండటంతో చంద్రబాబు నివాసం దగ్గర భారీ పోలీసు బలగాలు మోహరించున్నారు. డీజీపీ ఆదేశాలతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన కాన్వాయ్ను కూడా పెంచుతూ ఉన్నారు. ఇటు వైసీపీ నేతల్లో తీవ్ర నైరాస్యం కనిపిస్తోంది. ఇది ఊహించని ఓటమి. అధినేత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఫ్యాన్ను రివర్స్ తిప్పారు. వైసీపీ నేతలు ఫ్యాన్ను సవ్య దిశలో తిప్పాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం చాలా బలంగా 157 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ను రివర్స్ తిప్పడంతో ఫ్యాన్ ప్రస్తుతం 18 చోట్ల కుంటుకుంటూ నడుస్తుంది. ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది. లోయర్ సర్క్యూట్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్కు ప్రస్తుతం పవర్ అందక కేవలం గాలి వేగంతో మాత్రమే ఫ్యాన్ మెల్లగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం భారీ ఆధిక్యం దిశగా, ఇది ఊహించని ఆధిక్యం. గతంలో వైసీపీ సాధించిన 151 స్థానాల కంటే భారీ మెజారిటీ, ఇది ఎవరు ఊహించలేదు. కానీ నిన్న మీరొక్కసారి నిన్నటి ఆర్టీవీ వీడియోని మరికొద్దిసేపట్లో మేము ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తాము. నిన్నటి ఆర్టీవీ వీడియోని మరొకసారి మీరు చూడొచ్చు. 150 సీట్లు దాటి కూటమి విజయం సాధించడానికి ఉన్న పరిస్థితులు ఏంటో కూడా మేము చెప్పాము, అవకాశాలను కూడా మేము చెప్పాము. ఇప్పుడు 157 సీట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతోంది. అందరూ కూడా పసుపు వస్త్రాలు ధరించి, ఆడపడుచులు కూడా పసుపు చీరలు ధరించి టీడీపీ జెండాలను ఎగరవేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కు చరిత్రగానే చెప్పుకోవాలి. గత 151 సీట్లు సాధించిన వైసీపీ ఇంత ఘోరంగా పతనం చెందడం కూడా చరిత్రగానే చెప్పుకోవాలి. అలాగే కూటమి 157 సీట్లు ఎవరు ఊహించింది, కేవలం ఆర్టీవీ మాత్రం ఈ పరిణామాన్ని ఊహించింది. ఈ రిజల్ట్స్ని ఆర్టీవీ ముందే చెప్పింది. చాలా ఇంతకుముందు రవిప్రకాష్ చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాంకర్స్ కావచ్చు, అక్కడున్న ప్రతినిధులు కావచ్చు, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది 150 స్థానాల్లో అంటూ అంచనాలను కావాలని తారుమారు చేసి చెప్పే ప్రయత్నం చేశారు అంటూ మనకి మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడు వాళ్ళంతా కొంత అవమాన భారంతోనే చిరునవ్వును కనబరచాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈ ఫిగర్స్ని అనౌన్స్ చేస్తున్నారు. కొంత బాధగాను ఫిగర్స్ని అనౌన్స్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. కొంత అవమాన భారంతోనే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు. కానీ ఆర్టీవీ మాత్రం అన్ని విషయాల్లోనూ సంచలనం సృష్టించింది. ఎప్పుడు నిజం చెప్పే ఆర్టీవీ, ఎప్పుడు ప్రజల నాడిని పట్టే ఆర్టీవీ, ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడే ఆర్టీవీ చెప్పిన అంశాలే ఇప్పుడు నిజమయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీవీ కూడా వ్యూయర్షిప్లో దూసుకు వెళ్ళిపోతుంది. ఆర్టీవీని తెలుగు ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఆర్టీవీని పెట్టుకుని చూస్తూ ఆ షార్ట్స్ మాకు పంపిస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆర్టీవీ ముందు కూర్చొని చూస్తారు. ఎందుకంటే ఈ అంచనాలను కేవలం ఆర్టీవీ మాత్రమే చెప్పింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కావాలి అని అంచనాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ ఆర్టీవీ వాస్తవంగా ప్రజల పక్షాన నిలబడాలి అని ప్రజాభిప్రాయాన్ని ముందే ఆర్టీవీ ఆ నాడి పట్టి ప్రజలకు తెలియచేసింది. ఇప్పుడు ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఆ అంచనాలే కనిపిస్తున్నాయి. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బోయపాటి శ్రీను నేతృత్వంలో మొత్తం వేదికను రెడీ చేస్తున్నారు. బాధ్యతను బోయపాటి శ్రీనుకు చంద్రబాబు నాయుడు అప్పగించారు. నగరిలో భానుప్రకాష్ విజయం దిశగా వెళ్తున్నారు. రోజా ఓటమి పాలయ్యారు. తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ గెలిచారు. చంద్రబాబు కుప్పంలో భరత్ గెలుస్తారు అంటూ భరత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి గెలిపించాలి, చంద్రబాబును ఓడించాలి అంటూ భరత్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ భరత్ అక్కడ ఓటమి పాలయ్యారు. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ వైసీపీ నుంచి ఆయన లీడ్ని కొనసాగిస్తున్నారు, ముందంజలో ఉన్నారు.
నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. నారాయణ లీడింగ్, ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లీడింగ్ ను కొనసాగిస్తున్నారు నెల్లూరులో. అలాగే పరిటాల సునీత లీడ్ ను కొనసాగిస్తున్నారు నెల్లూరులో. గత ఎన్నికల్లో నెల్లూరులో టీడీపీ ఎక్కడ బోనీ చేయలేదు, కానీ ఇప్పుడు నెల్లూరులో టీడీపీ చాలా ఆధిక్యం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. మాచర్లలో బ్రహ్మానందరెడ్డి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మాచర్లలో మొన్న అల్లర్లు కూడా జరిగాయి, ఈవీఎంను కూడా పగలగొట్టారు అక్కడ రామకృష్ణారెడ్డి. నెల్లూరు ప్రజలు టీడీపీకి భారీ ఆధిక్యం దిశగా కట్టబెట్టారు. కానీ ఎంపీ సీట్ల విషయంలో మాత్రం అవినాష్ రెడ్డి కడప నుంచి ఆయన లీడ్ను కొనసాగిస్తున్నారు. సమీప ప్రత్యర్థిగా వైఎస్ షర్మిల ఉన్నారు. మాధవీలతపై అసదుద్దీన్ ఓవైసీ లీడ్ను కొనసాగిస్తున్నారు. ఒక దశలో మాధవీలత లీడ్ను కొనసాగించిన అది జరగలేదు. రాహుల్ గాంధీ మాత్రం 2 చోట్ల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల నుంచి కూడా రాహుల్ గాంధీ ఆయన లీడ్ను కొనసాగిస్తున్నారు. కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన వెనుకబడి ఉన్నారు. బాలకృష్ణ లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. హిందూపూర్లో, పులివెందులో వైఎస్ జగన్ లీడ్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేష్ లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నారా లోకేష్ పైన మహిళను ప్రత్యర్థిగా నిలిపారు. అక్కడ పవన్ కళ్యాణ్ పై కూడా మహిళను ప్రత్యర్థిగా నిలిపిన పరిస్థితి మనకి కనిపించింది. కావాలని ఇలా చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అది ఎస్, నగరిలో రోజా ఓటమి దిశగా వెళుతున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయం దిశగా ముందుకు పరుగులు పెడుతూ ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు భరత్పై విజయం దిశగా వెళ్తున్నారు. భరత్ను గెలిపించాలని వైసీపీ అధినేత ప్రయత్నం చేసినప్పటికీ జనసేన, బీజేపీ, టీడీపీ ఎవరు కూడా ఆ అంచనాలను సాగనివ్వలేదు, ఆ వ్యూహాన్ని గెలవనివ్వలేదు. ఎక్కడెక్కడ అభ్యర్థులు గెలుపు దిశగా వెళుతూ ఉన్నారు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దర్శలో గొట్టిపాటి లక్ష్మి విజయం దిశగా వెళ్తున్నారు. నారాయణ నెల్లూరు సిటీలో నారాయణ విజయం దిశగా దూసుకు వెళ్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైసీపీ के अंदर भी पहले से शुरुआत से हम बता रहे थे डबल डिजिट सीट्स मिलेगा बोल के जो हमने कहा था वो संपूर्ण रूप से होगा। अच्छा, किस तरह देख रहे हैं अभी 400 पार का जो नारा था उसको क्या आप सस्पेक्ट उसको अब वहाँ तक पहुँचेंगे क्या? 400 अभी तो 300 दिख रहा है और ज़्यादा गिनने का है, काउंटिंग करने का है, लास्ट में बता सकते हैं, मगर 300 के एबो तो अभी दिख रहा है। थैंक यू सर। వారణాసిలో నరేంద్ర మోదీ లీడ్ను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో మాధవీలత వెనుకబడినారు. అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తారు అని ఆర్టీవీ కూడా ముందే చెప్పింది. ఇప్పుడు ఆ సీటు వైసీపీకే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫలితాలను మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 157 సీట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకు వెళ్ళిపోతుంది. వైసీపీ మాత్రం 18 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం లోక్సభకు నిజం కాలేదు. ఎన్డీఏ 297 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఇండీ కూటమి చాలా బలంగా దూసుకొచ్చింది. 227 స్థానాల్లో ఇండీ కూటమి ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇతరులు 19 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టిస్తున్నారు. 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా 4 సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అయిన ఘనతను ఆయన సాధించబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు పసుపు వస్త్రాలు ధరించి, పసుపు కండువాలు తలకు ధరించి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు చూస్తే పెద్ద ఎత్తున కూడా డాన్సులు వేస్తూ, నృత్యాలు చేస్తూ వాళ్ళ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారిగా పసుపు చీరలతో ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు కూడా పసుపు జెండాలతో, పసుపు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ కాలుస్తూ వాళ్ళు తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రస్తుతం కొంతమంది మహిళా కార్యకర్తల అభిమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తున్నారు? మొత్తం మీద తిరిగి చంద్రబాబు అండ్ కూటమి అధికారంలో రాగలిగారు, ఎలా చూస్తున్నారు?